ప్రైజ్ లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనం మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథంలో నుంచి 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కీర్తనకర్త ఏమంటాడు? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ కలిగి ఉండట మేలాయనని మనం ఎవరైనా చెప్తామా? నాకు కష్టమే వద్దు స్వామి, ఏ కష్టం ఉండకూడదు, అన్నీ సుఖంగా నెమ్మదిగా జరిగిపోవాలనుకుంటాం. ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే నాకు శ్రమ కలిగితే మేలు అంటాడు. ఎందుకంట ఆయన కట్టలను మనం నేర్చుకునేటట్లు. కాబట్టి ఆయన మనకు కొన్నిసార్లు శ్రమ అనుగ్రహించేదానికి, కొన్ని ఆయన కార్యాలు నెరవేర్చేదాని కొరకై మరి మనకు శ్రమను కూడా అనుమతిస్తాడు. కాబట్టి మరి దేవుని గ్రంథంలో మనం చూస్తుంటున్నాము, కొన్నిసార్లు ఆయన నామ మహిమ కొరకై మనకు శ్రమ అనుమతించేవాడుకుంటున్నాడు. ఆయన యొక్క నామ మహిమ కొరకై. ఉదాహరణగా మనం నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన మార్గమున పోచుండగా పుట్టి గుడ్డివాడొక మనుషుడు కనబడెను. శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని అడిగినాడు. అప్పుడు యేసుప్రభువు ఏమంటాడు? వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియల వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. కాబట్టి టు మేక్ మేనిఫెస్ట్ దట్ ఈస్ ఎ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని క్రియలు మహిమ పరచబడే దాని కొరకు. కాబట్టి మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఎట్లుంటాయి చూడండి. అతనికి శ్రమ గుడ్డివాని అయితే దేవుని మరి పాపం చేసినానో వచ్చేది కాదు, దేవుని నామ మహిమ కొరకే అంటాడని చెప్పేసి తర్వాత ఆయన నేల మీద ఉమ్మి వేసి మరి బోరుతో అని కనుక మీద పోసి వాడు స్వస్థపరుస్తాడు. అది ఆయన స్వస్థతను. అట్లాగే 11వ వచనంలో ఏం చూస్తున్నాము? ఇక్కడ 11వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మార్తా మరియా యొక్క సహోదరుడు లాజరు చనిపోయినాడు అనేటువంటి వర్తమానాన్ని యేసు ప్రభువుకు దూరంగా ఉన్నాడు. యేసు ప్రభువు అక్కడికి పంపిస్తుంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే చూడండి, మరి 11వ అధ్యాయంలో 3-4 వచనాలు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించున్నవాడు రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. కాబట్టి యేసు ప్రభు దగ్గర, ప్రభువా, నువ్వు ప్రేమించేటువంటి మా సహోదరుడు రోగంతో ఉంటున్నాడని వర్తమానం పంపినాడు. అయితే ప్రభు ఏమంటాడు? అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుడు దాని మహిమ కొరకు వచ్చినది. చూసా, మరణం కూడా దేవుని మహిమ కొరకు కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాడు. కాబట్టి మనకు శ్రమ కలిగినప్పుడు మరి అందుకొరకే ఈ రహస్యం ఎరిగినాడు. కాబట్టి శ్రమ కలిగి ఉండుట నాకు మేలు అంటాడు. ఎందుకంటే నేను నేర్చుకుంటానంటాడు. కాబట్టి మన విశ్వాసం నేర్చుకునేది అనేటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరణం కొరకు కాదు, కానీ దేవుని మహిమపరచుకున్నట్టు. అట్లాగే జరిగింది. తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు, సమాధి తెరవబడినది, సమాధి దగ్గర నిలబడి మరి అక్కడ ప్రార్థన చేసి సమాధి నుంచి లాజరు బయటికి రమ్మంటున్న వెంటనే బయటకు వచ్చి అప్పుడు ఆయన మహిమ అక్కడ మరి బయలుపరచబడి ఉంటున్నది. కాబట్టి ఆయన మనకు శ్రమ అనుభవించుటగా ఆయన మహిమను బయలుపరచుట అని. రెండవదిగా మరి ఆయన శ్రమలు మనకు కలిగజేయటం ఎందుకంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనకు బయలుపరిచేదాని కొరకే, ఆయన నమ్మకత్వాన్ని. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే 34వ కీర్తనలో ఏం చెప్తాడు చూసినట్లయితే 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించును, ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటేను విరిగిపోదు. కాబట్టి నీతిమంతుని కలిగే ఆపదలు అనేకంగా ఉంటున్నాయి. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? మరి తనకు కలిగినటువంటి మరి ఆపదలు సౌలు ద్వారా తరవబడి అక్కడ అబీమెలెకు దగ్గర పోతున్నాడు. అన్ని దేశంలో అక్కడ కూడా మరి చూస్తే పిచ్చివానిగా అక్కడ ప్రవర్తించి అక్కడ తప్పించుకుంటున్నాడు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఏమంటాడు? దేవుని గురించి మరి ఆగ్రహం మొదలే, దేవుని మీద తిరుగుబాటు చేయలే, కోపగించుకోలే కదా. కొన్నిసార్లు మనకు శ్రమలు వచ్చిన వెంటనే ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే మరి బయట దూషించకపోయినప్పుడు మనసులైనా దూషించుకుంటే ఏంది దేవుడు ఇట్లా చేసినాడప్పా అని కదా. నిజం, అది చాలా యథార్థమైన మాట. అది ఎవరే కానీ ఒప్పుకోవాల్సింది. వెంటనే మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. అయితే ఇక్కడ ఏమంటుండే, నీతిమంతుల కలుగు ఆపదలు అనేకములు ఉంటున్నాయా, భయపడద్దు. అయితే వాటన్నిటిలో నుంచే ఆయన వాటిని విడిపించి
ఆయన వారి ఎముకలంటే ఒక్కటి కూడా విరిగిపోదంటాడు. అంటే వీళ్ళు కంప్లీట్లీ రెస్క్యూస్ కదా. అది కొరకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మాకు అనేక శ్రమలు కలిగినాయి అంటాడు కదా. 2 కొరింథీయులకు రాస్తూ మాకు అనేక శ్రమలు కలిగినాయి సువార్తలో చెప్పుకునేటువంటిది కాదు. చూసినట్లయితే 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమంటాడు? 2 కొరింథీయులకు 4వ అధ్యాయం మరి 8వ వచనంలో ఏమంటున్నాడంటే ఎటుపోయినను శ్రమపడుచు ఇరికించబడుచున్న వారము కాదు, అపాయంలోనూ కేవలం ఉపాయం లేని వారము కాము, తనవబడుచునను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడుచునను నశించేవారు. అంటే శ్రమ ఉండాలి, ఇరికించబడుతుంటున్నారు, అపాయం కలుగుతున్నది, అక్కడ తరమబడుచుంటున్నారు, అయినా కూడా వారికి ఒక ఆశ్రయం ఉంటుంది. కాబట్టి ఇది దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వాన్ని బయలుపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఏమంటే ఏలైనగా యేసు యొక్క జీవమా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచుకున్నట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు ప్రభు నిమిత్తమై మరణానికి అప్పగించబడు. అయినప్పటికీ కూడా సంతోషం, ఎందుకంటే ఆయన మహిమ నమ్మకత్వం ఆయనలా బయలుపరచబడుతున్నది అంటాడు. అట్లాగే 3వదిగా మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం చదివినట్టు వాక్య భాగం ఏముంటుంది అక్కడ? వాక్య భాగంలో ఆయన చిత్తమును నేర్చుకునుట. 119 కీర్తన మనం చదివిన భాగం ఏంటది? 71 చదివిన భాగం ఏంటంటే శ్రమపడి ఉండుట నాకు మేలాయను, ఎందుకంటే నేను ఆయన కట్టలను నేర్చుకుందును. కాబట్టి ఆయన కట్టలను నేర్చుకుంటా. ఆత్మీయంగా మనం నేర్చుకోవాలంటే విషయాలు శ్రమ అవసరం అంటాడు. శ్రమ మనకు అవసరం. అట్లయితే మనం నేర్చుకోలేము. శ్రమ లేకపోతే నేర్చుకోలేము. అందుకొరకే ఆయన శ్రమను అనుభవిస్తాడు ప్రభు. కొన్ని వ్యాధులు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అయితే వీటన్నిటిలో కూడా ఆయన నమ్మకత్వాన్ని మళ్ళీ బయలుపరుస్తాడు. అందుకొరకే యెషయా 26లో ఏమంటే ఎవని మనస్సుని మీద అనుకున్నావు నీవు అని పూర్ణ శాంతి కలగా కాపాడుతూ ఎలైనగా అతడు నేను విశ్వాసం చుట్టున్నాడు అని చెప్తూ రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించున్నది, నేను నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుతున్నది. నేను నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. కాబట్టి ఆయన తీర్పు వచ్చినప్పుడు వీ లెర్న్ హౌ టు లీన్ అపాన్ హిమ్. కాబట్టి ఆయన చిత్తమును మనం నేర్చుకోవాల్సి అనుకుంటున్నాం అన్నమాట. అట్లాగే 4వది మనం గమనించినట్లయితే ఏమంటాడు? ఆయన వైపు తిరిగేటువంటి వారముగా చేస్తాడట. శ్రమలు కలిగినప్పుడు మనం ఏమవుతుంది? ఆయన వైపు తిరుగుతాం, లేకపోతే మనం దూరంగా పోతాం, మన ఇష్టానుసారంగా పోతూ ఉంటాం. అయితే ఇక్కడ మోషే తన ప్రజలైన వారికి ఇక్కడ చెప్పేటువంటి కార్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయము 30వ వచనంలో ఏమంటాడు? ఈ సంగతులు నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినముల్లో నీ దేవుడైన యెహోవా వైపుని తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయుడు, తాను నీ పితరులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోడు. కాబట్టి నీ కష్టకాలంలో, నీ శ్రమలో ఆయన వైపు తిరిగినట్లయితే ఆయనను చెయ్యి విడవడు, నిన్ను మర్చిపోడు, వాగ్దానాలు మర్చిపోడు. కాబట్టి నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు అన్నమాట. కాబట్టి ఆయన వైపు తిరుగుట. శ్రమలు ఎందుకు కలుగుతున్నాయంటే మనం ఆయన వైపు దిగాల. ఆయన వైపు తిరగకుండా మన ఇష్టానుసారంగా పోకూడదు. అందుకొరకే యెషయా గ్రంథం కూడా 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 21 వచనంలో ఏమంటాడు ఇక్కడ? ఆ దినమున ఇశ్రాయేలు శేషము యాకోబు కుటుంబంలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యముని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించదురు. కాబట్టి వీళ్ళు చెదిరిపోయినారు, దూరంగా పోయినారు, తిరుగుబాటు చేసినారు దేవునికి. అయినప్పటికీ కూడా శ్రమ కలిగినప్పుడు వెంటనే వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? ఆయన వైపు తిరిగేది నేర్చుకున్నారు. ఇది తిరిగి శేషము యాకోబు శేషం బలవంతుడికి దేవుని వైపు తిరుగుదురు. కాబట్టి శేషం ద రెమినెంట్ విల్ టర్న్ టు ద గాడ్ అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు అనమాట. కాబట్టి శ్రమ కలిగి ఉండుట అనేటువంటి ద్వారా మనం ఆయన్ను నేర్చుకునే వాళ్ళం ఉంటున్నాం. అట్లాగే శ్రమ కలిగినప్పుడే మనం ప్రార్థన చేస్తాం కదా. ఇర్మీయా గ్రంథం 31 ఏమంటాడంటే 31:9 వచనంలో రైట్, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించదును. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. వారు ఏడ్చుచూ వచ్చెదరు, ఎందుకంటే తమ కలిగిన శ్రమను బట్టి
ఏడ్చు వస్తారంట వాళ్ళు. ఏ మరి ఉత్తర దేశం నుండి నేను వారు రప్పించున్నాను. ఎవరు? గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీశ్వరునేమి, ప్రస్తుత అందరూ కూడా అక్కడ ఏడుతుంటున్నారు వారి దుఃఖం, వారి కష్టాల్లో. అప్పుడు దేవుని వైపుకి వచ్చినప్పుడు మరి వారిని తొట్టిల్లకుండా చక్కగా పోవు మరి బాటను నీళ్ళ కాలువ వద్దకు వారిని నడిపించదు. కాబట్టి అటువంటి కష్టం కలిగినప్పుడు ఏం చేస్తారు అక్కడ? మరి అక్కడ తిరుగుతారన్నమాట, దేవుని వైపు తిరుగుతారు. అందుకొరకే విలాపవాక్యాలు కూడా ఇర్మియా ఏం చెప్తాడంటే, ఇర్మియా 17 విలాపవాక్యంలో 2వ అధ్యాయము 17-18 వచనాలు మనకు గమనించినట్లయితే 17-19 వచనాలు. విలాపవాక్యములు 2వ అధ్యాయము 17-19. యెహోవా తాను యోచించిన కార్యం ముగించున్నాడు, పూర్వదినంలో తాను విభించిన దాన్ని నెరవేర్చున్నాడు అని చెప్తూ మరి జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీళ్లు పారనిము, విరామం కలుగునీయకము. నీ కంటి పాపకు శ్రమ అంటే కళ్ళు మూసుకోకూడదు. నీ కలిగిన కష్టానికి ఏం చేయాలా? ప్రార్థన. నీ హృదయము ఏమంటాడు? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరి చెట్లు ప్రభు సన్నిధి నీ హృదయం కుమ్మరించుము. నీవు పసిపిల్లల ప్రాణము చేతుల నుండి ఆయన తట్టును ఎత్తు. ఆయన తట్టు ఎత్తు, ఆయన కాపాడుతాడు. ఎట్లాగంట మరి చూసినట్లయితే రాత్రి అంతా కూడా కదా. అదే మనం చూస్తున్నాం అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడి ఉంటున్నాడు. పేతురు చెరసాలలో ఉంచబడి ఉంటున్నాడు. అక్కడ జరిగేటువంటి కార్యం ఏంటంటే, అప్పుడు ఆ కష్టానికి సంఘం ఏం చేసిందంట? ఆసక్తితో. కాబట్టి హేరోదు ఏం చేశాడు? మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను సోదరుడైన యాకోబుని చంపించినాడు, పేతురుని తీసుకుని జైల్లో పెట్టి ఇంకా నెక్స్ట్ డే చంపించాలని చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? పేతురు చెరసాలలో ఉంచబడి నువ్వు సంఘమైతే అతని కొరకు ఆసక్తితో ప్రార్థించు. ఏం ప్రార్థిస్తాననుకున్నారు? ఏం ప్రార్థిస్తానండి? అయ్యో పేతురు చావకుండా, పేతురుకు మరణం కలగకుండా ప్రభువా కాపాడు అని. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి మరి పేతురుని బయటికి తీసుకొని వచ్చి విడుదల చేసినాడు. కాబట్టి ప్రేమల సౌర నా జీవితాల్లో కష్టము లేకపోతే, శ్రమ లేకపోతే మనం వినం. ఎందుకంటే మనిషి చాలా గర్విష్టి. తొందరలోనే మంచి కార్యాలు మర్చిపోయాడు ఉంటున్నాడు. అప్పుడప్పుడు అట్లా పొడుస్తూ ఉండాలి విశ్వాసులకు కూడా ప్రత్యేకంగా. ఎందుకంటే లేకపోతే వాళ్ళు మర్చిపోతారు. బాగా సుఖంగా ఉంటే ఇంకా ప్రార్థన అక్కర్లేదులే, మందిరం అక్కర్లేదులే, బైబిల్ అక్కర్లేదులేంట. కొంచెం కష్టం ఏర్పడితే అప్పుడు స్వామి నన్ను కాపాడటవుతాం. అంతే కదా, అది మానవ సహజం అది. కాబట్టి మనమేమి దానికి అతీతులం కాదు. కాబట్టి మనం నేర్చుకోవాలా. మరి దావీదులే మనకు మనోభావం ఉండాలి. నీ కట్టలను నేను నేర్చుకున్నట్టు నాకు శ్రమ కలిగి ఉండటం మేలు, ప్రభా స్తోత్రము నీ శ్రమ కొరకై. కాబట్టి శ్రమలో దేవుని దూషించదు, సనుకుండదు, దేవుని మీద ఆయాసపడకూడదు. దేవునికి స్తోత్రం ప్రభా, మీరే ఈ శ్రమ అంటే కాపాడు, నేను నేర్చుకుంటాను ప్రభా, ఎక్కడ తప్పిపోయినా అక్కడ నేర్చుకుంటాననే తీర్మానంలోనికి మనం రావాలి. ఆ విధంగా వచ్చినట్లయితేనే దేవుడు బహుగామలను ఆశీర్వదిస్తాడు.